హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 5 ఎఫ్డీస్ చూద్దాము. ఏ బ్యాంక్ ఎంతెంత ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుందో, అలాగే మీరు టాప్ 5 ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఎఫ్డీస్ కూడా చూద్దాము. ఇవి ఏ బ్యాంక్ ఎంతెంత ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారో, దాంతోపాటు హోమ్ లోన్స్ ఏ బ్యాంక్లో ఎంతెంత ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాము. ఓకే. అండ్ ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్లో ఏమైనా చేంజెస్ కావాలంటే అండ్ వీడియో ఎలా వచ్చిందనేది కింద కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తగ్గట్టు మన ఛానల్లో ఇంకా మనం చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. అండ్ ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈటీవీ మ్యాగజైన్కి సంబంధించిన లోన్స్ అండ్ డిపాజిట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాప్ 5 ఎఫ్డీస్ అనమాట. టాప్ 5 బ్యాంక్ ఎఫ్డీస్ ఇన్ టెన్యూర్ 1 చూసుకున్నట్లయితే బంధన్ బ్యాంక్ వచ్చేసి 8.05% అనేది ఈ టాప్లో ఉందన్నమాట. 1 ఇయర్కి ఇది 8.05% ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్లో. ఒకవేళ మీరు ఒక 10,000 ఇట్లా ఇందులో ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 1 ఇయర్ తర్వాత 10,830 రూపీస్ వస్తుంది. అలాగే ఇది 1 ఇయర్కి సంబంధించిన 1 ఇయర్స్లో ఇది బెస్ట్ ఎఫ్డీ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది. ఇందులో వచ్చేసి 7.75% ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ 7.5, ఎస్ బ్యాంక్ అండ్ 7.25, అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ 7.25 అనమాట. ఇవి మనకి టాప్ 5 1 ఇయర్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ అండి బ్యాంక్స్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్కి మనకి ఏ బ్యాంక్ అనేది బెస్ట్ రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నది ఇక్కడ ఉంటుంది. ఆర్బిఐ బ్యాంక్ వచ్చేసి 2 ఇయర్స్కి మనకి 7 అండ్ 2 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి చేయాలంటే ఇది మనకి ఆర్బిఎల్ బ్యాంక్ అనేది 7.8% అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 10,000 మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 11,671 అవుతుందండి. ఇది 2 ఇయర్స్ కంపల్సరీ 2 ఇయర్స్ చేసి బ్యాంక్స్ ఇంత అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి మనం బ్యాంక్లో ఎఫ్డీస్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్, దీనిలో వచ్చేసి 7.75. నెక్స్ట్ వచ్చేసి డిసి బ్యాంక్ 7.5, కెనరా బ్యాంక్ 7.30 అండ్ కర్ణాటక బ్యాంక్ 7.25. నెక్స్ట్ వచ్చేసి 3 ఇయర్స్ ఎఫ్డి చేసినట్లయితే నీకు డిసిపి బ్యాంక్ అనేది 7.55 మనకి ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి 7.5, అండ్ కెనరా బ్యాంక్ వచ్చేసి 7.4, అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి 7.25, అండ్ బంధన్ బ్యాంక్ వచ్చేసి 7.25 అనమాట. అలాగే 5 ఇయర్స్, ఇప్పుడు 5 ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు టాప్ 5 అనమాట. ఇక మన టాప్ ఫస్ట్లో వచ్చేసి డిసిబి బ్యాంక్ ఉందండి. 7.4 ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ బ్యాంక్లో. ఇది 10,000 విల్ గ్రో ఇట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ 14,428 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ధనలక్ష్మి బ్యాంక్ 7.25, అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెక్స్ట్ 7.25, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్ 7.25, అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ 7.1. ఇవి ఎన్బిఎఫ్స్ కాదండి, మనకి బ్యాంక్స్ ఇవన్నీ. ఎన్బిఎఫ్స్లో మీరు చూసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ కూడా ఉంటాయి, రిస్క్ కూడా అలానే ఉంటుంది. ఇవి మాత్రం ప్రాపర్ మన బ్యాంక్స్ అనమాట, పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట, మన ఇండియాలో ఉన్న టాప్ బ్యాంక్స్ అనమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ సిటిజన్. బేసికల్గా సీనియర్ సిటిజన్ నార్మల్ పర్సన్కి, సీనియర్ సిటిజన్కి జస్ట్ 0.5%, 0.25% అనేది ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా మీరు చూసుకున్నట్లయితే బంధన్ బ్యాంక్ అనేది టాప్లో ఉంది, 8.85% ఇస్తున్నారు టాప్లో. అలాగే మీకు 5 ఇయర్స్ చూసుకుంటే ఎస్ బ్యాంక్ వచ్చేసి 8% ఇస్తున్నారు 5 ఇయర్స్ సీనియర్ సిటిజన్ స్కీమ్లో. మీ 10,000 కాస్త 14,859 అనేది గ్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి మనకు టాప్ 5 ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్డీస్ అనమాట. ఇవి మనకి ఇండియాలోనే ఇవి టాప్ 5 ట్యాక్స్ సేవింగ్. జనరల్గా ఎఫ్డీస్ మీద ట్యాక్స్ సేవింగ్ చేయడానికి ఎక్కడ చూసుండరు, కానీ ఇక్కడ మనకి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ వచ్చేసి ఇక్కడ 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలండి, 5 ఇయర్స్ అండ్ ఎబో చేయాలి కంపల్సరీగా. అండ్ ఇలా టాప్ 1 వచ్చేసి డిసిబి బ్యాంక్ ఉందండి, 7.4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. ఇది
యువర్ 10,000 విల్ గ్రో ఎట్ 14,428 అనమాట. అలాగే ధనలక్ష్మి బ్యాంక్ నెక్స్ట్ 7.25, ఇండస్ఇండ్ బ్యాంక్ 7.25 అండ్ ఎస్ బ్యాంక్ వచ్చేసి 7.25. సేమ్ ఇక్కడ మన 3 బ్యాంక్స్ అనేది సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్ వచ్చేసి 7.10 అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇవి మనకి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడైనా మీరు సీనియర్ సిటిజన్ ఎఫ్డీస్ చేయాలనుకున్నా కానీ, మన ట్యాక్స్ ఎఫ్డీస్లో మీరు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఏమైనా కావాలనుకున్నా కానీ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇది చూడండి మీరు టాప్ ఎఫ్డీస్ వాటి యొక్క రిటర్న్స్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ లోన్స్ ఉన్నాయి కదండి. హోమ్ లోన్స్ ఇప్పుడు కరెంట్ మన ఇండియాలో రెపో రేట్ వచ్చేసి 6.5 ఉందండి. ఓకేనా. ఇక్కడ మీరు అన్ని బ్యాంక్స్ ఉన్నాయి మన ఇండియాలో అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యు పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్. ఇక్కడ ఆర్ఎల్ఎల్ఆర్ పర్సెంటేజ్ ఉంది కదండి. ఆర్ఎల్ఆర్ పర్సెంటేజ్ ఏంటని చెప్తాను. ఫర్ శాలరీడ్ వచ్చేసి ఇంత ఉంటుంది. ఫ్రమ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫ్రమ్ మ్యాక్స్ అనమాట. శాలరీడ్ పీపుల్కి ఎంత నుంచి ఎంత ఉంటుంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి ఫ్రమ్ స్టార్టింగ్ 8.35 నుంచి 9.9 ఉంటుందండి. ఇది డిపెండ్స్ అపాన్ ఈ రేంజ్లో వేరీ అవుతూ ఉంటుంది ప్రతి బ్యాంక్కి కూడా. శాలరీకి కూడా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి కూడా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆర్ఎల్ఆర్ పర్సెంటేజ్ చూసుకుంటా అంటే జనరల్గా ఆర్ఎల్ఆర్ అనేది ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి మనీ ఇస్తుందండి. ఆ మనీ ఇచ్చేదాన్ని జనరల్గా ఆర్ఎల్ఆర్ పర్సెంటేజ్ లెక్క మెజర్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇండియాలో మనకి 6.25 ఉంది కదండి రెపో రేటు. దీనికి బ్యాంక్స్ ఒక మార్జిన్ యాడ్ చేసుకుంటారు. బ్యాంక్స్ ఒక మార్జిన్ యాడ్ చేసుకొని, మార్జిన్ అంటే ప్రాఫిట్ బిజినెస్ చేస్తాయి కదండి. జనరల్గా బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఇట్లా ప్రొవైడ్ చేసి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి మీకు బిజినెస్ చేస్తుంది కదా. దీనికి 6.5 అని యాజ్ ఆఫ్ ఇండియాలో 6.5% ఉంది. దీనికి మార్జిన్ యాడ్ చేసుకొని బ్యాంక్స్ మనకు ఆర్ఎల్ఆర్ పర్సెంటేజ్ అనేది డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు 6.5 ఉంది కదండి. 6.5 ప్లస్ 2.8 ఎంత 9.3 అవుతుంది. సో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక మార్జిన్ వచ్చేసి బ్యాంక్ ఒక 2.8% అనమాట. ఇది మీకు ఇలా అన్ని బ్యాంక్స్కి ఇలా ఉంటుందండి. మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుంటే మీకు ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. ఏ బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు. అలాగే మీరు 1 lakh కనుక ఈఎంఐ ఇక్కడ మీరు సపోజ్ యువర్ ఈఎంఐ అమౌంట్ ఆఫ్ 1 lakh. ఇప్పుడు 1 lakh ఒక లోన్ తీసుకున్నారు. దానికి మీరు ఈఎంఐ ఎంత కట్టాలి. ఇప్పుడు సపోజ్ 5 years ఉందనుకోండి. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ రేట్ హోమ్ లోన్ తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా ఇండియాలో చీపెస్ట్ లోన్ హోమ్ లోన్ కాబట్టి మీరు 7%కి వస్తే మీకు 5 yearsకి టెన్యూర్ పెట్టుకున్నట్లయితే 1 lakhకి మీకు 1,900 అని పడుతుంది. అలాగే ఇలా 10 yearsకి అయితే ఇంత ఉంటుంది. 10 yearsకి అయితే ఇది ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ పాస్ చేసుకొని చూస్తే మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 10%కి మీకు 25 yearsకి మాకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి 900 పడుతుంది. 909. ఇది మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకొని చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదండి ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే తెలుగులో మనకి ఇలాంటి కంటెంట్ ఎక్కడ లేదండి మీకు యాక్చువల్గా. సో మేము ఇంత ఎఫెక్ట్స్ పెడుతున్నాం కాబట్టి మీకోసం కంపల్సరీ మీ సపోర్ట్ కావాలండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ అండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.